ఊరికి కూడా మేము చూపించదలుచుకున్నాం ఏంటంటే ఇగో వీళ్ళు ఇట్లా కొట్లాడుతున్నారు, ఈ గుండాలకు వ్యతిరేకంగా మీరే బయటికి రావాలి అని చెప్తున్నారు కదా. ఇట్లా అరాచకాలు చేసినందుకే బయట పోలీసు వాళ్ళు, ఇటు రాజకీయ నాయకులు అందరూ కూడా ఇటువంటి వాళ్లకు అండదండలు ఉండి ఈ రాజకీయ వ్యవస్థల వాళ్ళు ఉన్నారు కాబట్టి తిరుగుబాట్లు పుట్టిన ఈ ప్రాంతంలో. ఉట్టిగా పుట్టలే, రోకల్ బండలు పట్టుకొని చదువు రానోళ్ళు ఇక్కడ తుపాకులకు తోపులకు వ్యతిరేకంగా నిలబడి కొట్లాడినరు. ఆ స్ఫూర్తితోటి ఇలా ప్రజాస్వామ్య విధంగా రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు, ఓటు హక్కు, ఈ ఊరిలో సర్పంచ్ అయి ఊరికి మంచి చేసి ప్రజలను ధైర్యంగా వాళ్ళ హక్కులు వాళ్ళకు కల్పించి ధైర్యంగా ప్రజలతో పాటు మమేకమై వాళ్ళకు నాయకత్వం ఇచ్చేటువంటి ఆలోచనతో చదువుకున్నది కాబట్టి ఓటును నమ్ముకొని ఇట్లా వచ్చింది. కానీ ఇలా వ్యవస్థ ఎంత ఘోరంగా ఉందంటే వారం రోజుల తర్వాత కూడా ఈ ఊర్లో పికెట్ లేదు, ఇంకా ఇప్పటివరకు పికెట్ లేదు. మేము వస్తుంటే కూడా మొత్తం గ్యాంగులు తిరుగుతూ ఉన్నాయి. సో మరి వీళ్ళని మాత్రం తిరగనిచ్చే పరిస్థితి లేదు. మరి పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది జనం అయితే చూస్తున్నారు. గతంలో ఇట్లా ప్రచారం చేసేటువంటి వాళ్ళు లేరు, ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు, పేర్లు పెట్టి మరీ తిడుతున్నారు కదా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నీకు ఇక మేము నీ భర్తం నువ్వు ఇవి బంద్ చేయకపోతే, రేవంత్ రెడ్డి గారికి కూడా చెప్తున్నాం ఏంటంటే వాళ్లకు ఈ కుటుంబానికి ఏమన్నా జరిగిందంటే మాత్రం ఇక్కడ వాళ్ళ మీద ఈగ వాలినా కానీ మేము కందిరీగలకి పడతాం మీ మీద, గుర్తుపెట్టుకోండి. ఈడ మీరు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉందని చెప్పి రిపీటెడ్గా వాళ్ళు కూడా ఇవాళ కూడా హ్యూమన్ రైట్స్ కమిషన్ కాడికి పోయేసి వచ్చారు. వాళ్ళు హ్యూమన్ రైట్స్ కమిషన్లో కూడా అప్లికేషన్స్ ఇచ్చిండ్రు, వాళ్ళు కూడా వెంటనే యాక్షన్ తీసుకుంటారట. కంప్లైంట్స్ ఇచ్చిన తర్వాత కూడా ఇలా బైండ్ ఓవర్ చెయ్యకుండా తర్వాత ఎట్టుకపోయినారు, కిడ్నాపులు చేసి తీసుకుపోయినారు కదా. వాళ్ళకు చిన్నగా ఏమన్నా అయితే మాత్రం ఎక్కడికడికో తీసుకుపోతారు కేసులను. ఇప్పటిదాకా దాన్ని అటెంప్ట్ మర్డర్ కేసుకు పెట్టలేదు. ఇంకా నేను చెప్పిన ఇంకా భవిష్యత్తులో కూడా ఈ రంగంలో కానూన్ ప్రకారంగా తెలిసినటువంటి వాళ్ళని కూడా అందరినీ ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెడతాం. ఆ ఎక్సర్సైజ్ అయితే జరుగుతూనే ఉన్నది.